ఫలములు లేవు. ఫలములు లేవంటే ఎంత బాధపడాలి? ద్రాక్ష పూతను తినివేయు గుంట నక్కలను దయచేసి పట్టుకోనండి. మనం పట్టుకోలేకపోతున్నాం. ఇతరుల సహాయం కావాలి. నీలో ఉన్న గుంట నక్కేంటో నీకు పాపముగా కనబడకుండా ఒక వేషం వేసుకున్నటువంటి మంచిగా ముద్దుగా కనబడేటువంటి ఆలోచన ఏంటో, మాట ఏంటో నీకు అర్థం కావట్లేదు. చిన్న మాట, ఆ చిన్న మాటకి మీరు ఇంత సీరియస్ అయిపోతారేటండి అంటారు. ఇది ఎందుకు సీరియస్ అండి? క్యాన్సర్ స్టార్ట్ అయ్యి ఉంటే సీరియస్గా మాట్లాడడం ఎలా మాట్లాడాలి డాక్టర్? ఆల్రెడీ క్యాన్సర్ స్టార్ట్ అయిందమ్మా అంటే ఎలా మాట్లాడాలి? ముద్దు ముద్దుగా మాట్లాడాలా? అన్నీ తెలిసినటువంటి భయం లేనటువంటి విశ్వాసం. మోసం క్రిందం ఉండి మోసం కాదనుకుంటాం. ఏంటిది? బుద్ధిహీనత అనే పాపం గురించి మనం చదవటం లేదా? అది బుద్ధిహీనత పాపంలా కనబడదు. దురాలోచన